ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్. ఓకే, ఇక్కడ ట్రై అంటే 3 అని అర్థం. ఓకే, సో మనకి బైసైకిల్ అంటారు కదా, అంటే బైసైకిల్ అంటే ఏంటి? సైకిల్ ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. దాన్ని బైసైకిల్ అంటారు. మోనో అంటే 1 అనమాట. అలానే ట్రై అంటే 3 అని అర్థం. ఓకే, గాన్ అంటే సైడ్స్ అనమాట. అంటే మెట్రాలజీ అంటే డిస్టెన్స్ మెజర్ చేసేదాన్ని మెట్రాలజీ అంటారు. సో మెట్రీ అనే పదాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. సో అన్నీ కలిపి దీన్ని ట్రిగ్నోమెట్రీ అంటారు అనమాట. ట్రిగ్నోమెట్రీ అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి మోస్ట్గా తెలుసుకుంటాం. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో నేను ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసాను. ఓకే, సో దట్ ఎడ్జెస్ ఏబిసి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది కంపల్సరీగా. దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్, సో ఎంటైర్ ట్రిగ్నోమెట్రీ మోస్ట్ డీల్ విత్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. అసలు మనం ఎందుకు ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చూద్దాం. ఓకే, సో ట్రిగ్నోమెట్రీ అనేది అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఆ అప్లికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఇప్పుడు కొంచెం అర్థం కావడం కష్టం. ఓకే, సో బేసిక్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ ట్రిగ్నోమెట్రీ ఎందుకని. ఓకే, బిల్డింగ్ హైట్ మెజర్ చేయొచ్చు. ఓకే, అలానే ఒక రివర్ యొక్క విడ్త్ని మెజర్ చేయొచ్చు. ఫిజికల్గా రివర్ మీద మెజర్ చేయకుండాను మనం రివర్ యొక్క బ్యాంక్ దగ్గర కానీ, రివర్ బ్యాంక్ దగ్గర ఏదైనా బిల్డింగ్ ఉంటే దాని మీద నుంచి కానీ చూస్తూ మనం రివర్ యొక్క విడ్త్ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ నిల్చుకోవాలనుకుందాం. ఓకే, మీరు వచ్చి టాప్ ఫ్లోర్ని చూస్తున్నారు. ఓకే, సో మీకు చెట్టు దగ్గర నుంచి మీరు ఎంత దూరంలో నిల్చుకున్నారో మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. ఓకే, సో మనకి చెట్టు హైట్ ఎంతో కనుక్కోవచ్చు. జస్ట్ ఇక్కడి నుంచి నిల్చుకొని కనుక్కోవచ్చు. చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. అలానే సిమిలర్గా ఈ బిల్డింగ్ హైట్స్ అన్నీ మనము కింద నుంచి మనం మెజర్ చేయొచ్చు, బిల్డింగ్ హైట్స్ అన్నీ. ఓకే, సో రివర్ విడ్త్ మెజర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే చాలా కేసెస్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ కొంటున్నారు అనుకోండి. ఓకే, ప్లాట్ డైమెన్షన్స్ ఈ విధంగా ఉన్నాయనుకోండి, డిఫరెంట్గా ఉన్నాయనుకోండి. ఓకే, సో ఇట్లా ఇది మీరు ప్లాట్ యొక్క ఏరియా అనుకోండి. ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీకు ఈ సైడ్ లెన్స్లు విడ్త్లు తెలుస్తాయి కదా, దాని నుంచి మనం ఇక్కడ వర్టికల్ లైన్స్ కానీ 2 గీసామంటే ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అలానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ 90 degrees. ఇట్లాగా రైట్ యాంగిల్స్ అనేది చాలా అప్లికేషన్స్లో ఫామ్ అవుతాయి. ఓకే, ఓకే, అందువల్ల మనకి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు రియల్ అప్లికేషన్స్ మీరు రిలేట్ చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, చూసారు కదా ఎంత అప్లికేషన్స్ ఉన్నాయి మీకు ఈ ట్రిగ్నోమెట్రీ గురించి. ఓకే, కోర్స్ సిలబస్ వచ్చి డిస్టెన్స్ అండ్ హైట్ మెజర్ చేయడానికి లిమిట్ చేస్తుంది. ఓకే, సో మనం అసలు ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏంటి అంటే మీరు వినే ఉంటారు. ఓకే, సైన్, కాస్, టాన్ అంటుంటారు. ఓకే, అసలు ఈ సైన్, కాస్, టాన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక 3 సర్కిల్స్ గీసాను మీకు. ఓకే, సో ఫస్ట్ యొక్క సర్కిల్ డయామీటర్ డి అనుకుందాం. ఓకే, పెరిమీటర్ వచ్చి పి అనుకుందాం, P1. డయామీటర్ D1, పెరిమీటర్ P1. పెరిమీటర్ అంటే ఏంటి? ది అవుటర్ బౌండరీ లెంత్ పెరిమీటర్. ఓకే, తెలుసు కదా, అవుటర్ బౌండరీ డయామీటర్ పెరిమీటర్ P1. ఓకే, అలానే ఇంకొక సర్కిల్ గీసాను. దీని యొక్క డయామీటర్ D2, పెరిమీటర్ వచ్చి P2 అనుకుందాం. ఓకే, అలానే ఇంకొక సర్కిల్ డయామీటర్ D3 అండ్ పెరిమీటర్ P3. ఓకే, సో ఇక్కడ మనం డయామీటర్ పెరిగే కొద్దీ దీని యొక్క పెరిమీటర్ కూడా పెరుగుతూ పోతూ ఉంది. ఓకే, సో ఇది ఒక రిలేషన్షిప్లో పెరుగుతుందా లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెరుగుతుందా అనే దాని గురించి మనం సర్వే చేస్తే మనకి ఒక అవుట్కమ్ వస్తుందన్నమాట. ఏమని వస్తుందంటే ఈ డయామీటర్ అనేది ప్రపోర్షనల్గా పెరుగుతుంది పెరిమీటర్కి అనేది వచ్చింది. ఓకే, ఏదైనా ప్రపోర్షనాలిటీ రాసాము అంటే ఒక కాన్స్టెంట్ దాన్ని ఈక్వల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ పెరిమీటర్ బై డయామీటర్ వేసామనుకో ఈ ఫస్ట్ సర్కిల్కి, అంటే పెరిమీటర్ 1 బై డయామీటర్ 1 అని వేసాము. సో సెకండ్ సర్కిల్కి కూడా పెరిమీటర్ 2 బై డయామీటర్ 2 అని వేసామనుకో. థర్డ్ సర్కిల్కి కూడా పెరిమీటర్ 3 బై డయామీటర్ 3 అని వేసామనుకోండి. ఓకే, ఇవన్నీ క్యాల్కులేట్ చూస్తే ఒకటే నెంబర్ వస్తుంది అనమాట. ఏముంది, మనం వచ్చి కంపాస్ యూస్ చేసి డిఫరెంట్ సర్కిల్స్ వేసి వాటికి పెరిమీటర్ని మనం మెజర్ చేసుకుంటూ వెళ్తూ ఒక థ్రెడ్ తీసుకొని మెజర్ చేయొచ్చు పెరిమీటర్ని కదా. అలానే మెజర్ చేసుకుంటూ ఈ పెరిమీటర్ బై డయామీటర్ని డిఫరెంట్ సర్కిల్స్ వేసుకుంటూ వెళ్తే ఒక కాన్స్టెంట్ వచ్చేసింది. ఓకే,
ఆ కాన్స్టెంట్ నెంబర్ చూస్తే దాన్ని 3.14 వచ్చింది. ఓకే, దాన్నే పైగా డిఫైన్ చేశారు. ఓకే, సో పై అనేది దాన్ని డిఫైన్ చేశారు. అందువల్ల మనం పెరిమీటర్ కనుక్కునేటప్పుడు పెరిమీటర్ = π × డయామీటర్ వేస్తాం. ఓకే, సో ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ అయిపోయింది అనమాట. అంటే సర్కిల్ సైజ్తో సంబంధం లేదు. ఓకే, దాని యొక్క డయామీటర్ ఎంత వాడామో దాన్ని బట్టి పెరిమీటర్ లెంత్ కూడా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. ఓకే, ఎప్పుడైనా కూడా ఒక రేషియోస్ అవి కాన్స్టెంట్గా ఉన్నాయంటే దానికి ఒక నెంబర్ డిఫైన్ చేస్తారు. కాన్స్టెంట్ నెంబర్ అనేది డిఫైన్ చేస్తారు. ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఇక్కడ పై అనమాట. ఓకే, సో పై అనేది కాన్స్టెంట్ అనమాట సర్కిల్స్ అన్నిటికీ. ఓకే, అలాగా ఏదైనా ప్రపోర్షనాలిటీగా పెరుగుతున్నప్పుడు ఒక కాన్స్టెంట్ని డిఫైన్ చేస్తారనేది తెలుసుకోండి. ఓకే, ఒక హారిజెంటల్గా ఒక లైన్ గీసాను, అదేంటి ఏబి అనేటటువంటి ఒక లైన్ గీసాను. ఓకే, హారిజెంటల్గా ఏబి లైన్ గీసాను. ఓకే, ఒక పర్టికులర్ యాంగిల్ తోటి ఫ్రమ్ సేమ్ ఏ పాయింట్ నుంచి ఇంకొక లైన్ గీసాను, అది ఏసీ అనేది లైన్ అనమాట. ఓకే, సో ఈ యాంగిల్ అనేది ఒక ర్యాండమ్గా ఒక సమ్ థీటా యాంగిల్తో గీసాను అనుకుందాం. ఓకే, ఇక్కడ గ్రాఫ్లో 30 degrees అని చూపిస్తుంది. సో ఒక ఎనీ యాంగిల్ దగ్గర గీసాను అనుకుందాం. ఓకే, సో ఇలా గీసిన తర్వాత నేను కొన్ని వర్టికల్ లైన్స్ గీసాను డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ కొన్ని ర్యాండమ్గా కొన్ని పాయింట్స్ దగ్గర వర్టికల్ లైన్స్ గీసాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఈడీ అని, జిఎఫ్ అని, ఐహెచ్ అని గీసాను. ఓకే, ఎట్లా గీసాను, ఇక్కడ 90 degrees ఫామ్ అయ్యేటట్టు గీసాను అనమాట. ఓకే, సో ఇలా గీసిన తర్వాత మనకి చాలా ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి? సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏకేఈ అనేది ఒక ట్రయాంగిల్, అలానే ఏఎఫ్జి అనేది ఇంకొక ట్రయాంగిల్, ఏహెచ్ఐ అనేది ఇంకొక ట్రయాంగిల్గా మనకి ఫామ్ అయినాయి. ఓకే, సో ఇవన్నీ చూస్తే ఈ ట్రయాంగిల్స్ అన్ని మీరు ట్రయాంగిల్స్ నుంచి చూస్తుంటారు. ఇవన్నీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని గ్రహించవచ్చు. ఓకే, ట్రయాంగిల్ ఏకేఈ అనేది అండ్ ట్రయాంగిల్ ఏఎఫ్జి అనేది. ఓకే, సో 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో మనం ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఈ 2 ట్రయాంగిల్స్లో యాంగిల్ ఏ అనేది సేమ్. ఓకే, బోత్ కామన్ యాంగిల్ కదా, కామన్ యాంగిల్. ఓకే, యాంగిల్ ఏ అనేది. సో యాంగిల్ కే = యాంగిల్ ఎఫ్, ఎందుకంటే ఈ 2 90 degrees ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ కానీ సేమ్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా సేమ్గా ఉంటుంది కదా, ఎందుకంటే టోటల్ సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఎంత 180 degrees కాబట్టి థర్డ్ యాంగిల్ కూడా సేమ్గా ఉంటుంది. సో ఇవి 2 ఏమవుతాయి, ఎలా ఉంటే యాంగిల్ ఏ థింగ్గా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏంటి వాటి యాంగిల్ సేమ్గా ఉండాలి, వాటి యొక్క సైడ్స్ మాత్రం ప్రపోర్షనాలిటీగా ఉండాలి. ప్రపోర్షనాలిటీ అంటే సేమ్ రేషియోతో ఉండాలన్నమాట. ఓకే, సో ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్ నుంచి మనకి ఏం తెలుసుకోవచ్చు, ED/GF = ED/GF AK/AF, AK/AF AE/AG. అంతే కదా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 2 ఈక్వల్ రేషియోస్ తీసుకుందాం. ఓకే, ఈ ఏకేని ఇటు పక్క పంపిస్తాను, ఈ జిఎఫ్ని ఇటు పక్క పంపిస్తాను. ఓకే, సో ఈ పైన ఉన్నటువంటి రేషియో నుంచి ఈ ఏకేని ఇటు పక్క పంపిస్తాను. ఓకే, అలానే GF/AF అనేది ఇటు పక్క పంపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసాను. ఇది తీటా అనుకుంటే మనం కొన్ని సైడ్స్ని కొన్ని విధాలుగా డిఫైన్ చేస్తాం. ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటారు. ఓకే, ఆపోజిట్ టు తీటా అనమాట, ఆపోజిట్ టు తీటా అంటారు దీన్ని. తీటాకి ఇక్కడ ఆనుకొని ఉన్నట్టు ఇంకో సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటారు అనమాట, అంటే పక్కన ఉన్నది కదా అది. సో అడ్జసెంట్ టు ది తీటా అంటారు అనమాట. మనకి ఇది తెలుసు, ఇది హైపోటెన్యూస్ అని తెలుసు. ఓకే, ఇది హైపోటెన్యూస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఈడీ అంటే ఏమొస్తుంది, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, సో ఆపోజిట్ సైడ్ ఏకే ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. ఓకే, అడ్జసెంట్ సైడ్ = ఇంకొక ట్రయాంగిల్లో కూడా ఇది కూడా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది, అంటే సెకండ్ ట్రయాంగిల్కి అవుతుంది అనమాట. సో ఇలాగ మనం ఇంకొక లైన్ కూడా తీసుకొని రాసుకుంటూ ఉంటే
ఇలాగా అన్నిటి యొక్క రేషియోస్ సేమ్గా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇక్కడ వచ్చి సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అలానే మనం ఈక్వల్ టు ఇంకొక ట్రయాంగిల్ గీసినా కూడా అట్లానే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేది కాన్స్టెంట్గా వస్తాయి. ఇలాగ మనం ఎన్ని తీసుకున్నా కూడా దాని యొక్క రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ది గివెన్ యాంగిల్కి కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఇక మీకు ఒక విషయం చెప్పాను కదా ఇందాక, ఒక కాన్స్టెంట్ డిఫైన్ చేస్తారు అని చెప్పాను కదా, అవి మారకుండా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఏం చేశారు అంటే, ఈ యొక్క ట్రయాంగిల్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కానీ వాటి యొక్క రేషియో తీసుకుంటే సేమ్గా ఉంటున్నాయి అన్నమాట యాక్చువల్గా. అంటే ఆపోజిట్ సైడ్ బై ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ అనేసి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 30 degrees దగ్గర ఒక ట్రయాంగిల్ గీసాను. ఓకే, ఇక్కడ గీసినప్పుడు ఈ హైట్స్ మెజర్ చేశాను, మెజర్ చేసి మీకు ఇక్కడ నోట్ చేశాను మీకు కన్వీనియంట్ కోసం. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే 3.5 బై అడ్జసెంట్ సైడ్ 6 వేస్తే ఒక రేషియో వచ్చింది కదా. ఆ రేషియో ఎంత వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్కి? సో ఫస్ట్ రేషియో చూస్తే 3.5 బై 6. ఓకే, 3.5 బై 6.08. ఓకే, దట్స్ ఓకే. ఫస్ట్ ఒక డెసిమల్ తీసుకుందాం. ఓకే, అలానే సెకండ్ది 5.8 డివైడెడ్ బై 10. ఓకే, థర్డ్ వచ్చి 8.1 బై 14. ఓకే, సో ఇప్పుడు ఈ రేషియోస్ అన్నీ చూస్తే అట్లా వస్తుంటే అరౌండ్ 0.58 వస్తాయి. ఓకే, సో దిస్ అబ్జర్వేషన్ అనమాట. ఓకే, ఏంటి, సో ఒక యాంగిల్ వచ్చి 30 degrees గీసినప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఓకే, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేది ఓకే కాన్స్టెంట్గా ఒకటే నెంబర్గా 0.58 వస్తుంది అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఈ యొక్క మనకి ఇప్పుడు ఈ యొక్క రేషియో తెలిస్తే ఈ యాంగిల్ తెలిసిపోతుంది. అలానే మనకి ఇప్పుడు ఈ యాంగిల్ తెలిస్తే మనకి ఈ రేషియో తెలిసిపోతుంది అనమాట. హౌ బ్యూటిఫుల్ యూ సీ హియర్. ఓకే, పర్టికులర్ ఎగ్జాంపుల్గా చెప్పాను 30 degrees దగ్గర అని. అలా కాకుండా ఇది 45 degrees ఉందనుకోండి, సో ఇదే రేషియో ఇంకొకటి వస్తుంది అనమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్గా 1 వస్తుంది అనుకోండి. 45 degreesకి వెళ్ళినప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకుంటే 1 అని వస్తుంది అనమాట. అట్లానే సో 1 అని ఈ రేషియో మనం కనిపెట్టగానే ఇది 45 degrees ఉందని చెప్పేస్తాం యాంగిల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రేషియోస్ రాసేటప్పుడు ఈ యొక్క రేషియోస్ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రేషియో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్పినది ఇప్పుడు 30 degreesకి ఈ రేషియో ఎంత 0.58, అలానే 45 degreesకి ఈ రేషియో ఎంత 1, అలానే డిఫరెంట్ 1 degreeకి ఎంత, 2 degreeకి ఎంత, 3 degreeకి ఎంత, అలాగే క్యాలిక్యులేట్ చేసి పెట్టేసేసి మీకు మనం క్యాలిక్యులేటర్ కూడా చూస్తాం అనమాట వీటన్నిటి కనుక్కోవడానికి. రేషియోకి ఒక పేరు పెట్టాలి కదా, మరి దానికి ఒక పేరు పెడతారు. ఓకే, దీనికి కూడా ఒక పేరు పెట్టారు. దీనికి ఏం పెట్టారంటే టాంజెంట్ అని పెట్టారు. ఓకే, ఎందుకు టాంజెంట్ అన్నారో మీరు 5th క్లాస్లో తెలుసుకుంటారు. ప్రస్తుతానికి దీనికి టాంజెంట్ అని పెట్టారు. ఓకే, టాంజెంట్ దీనికి టాన్ అని పిలుస్తారు సింపుల్గా. ఓకే, దట్స్ హౌ ది టాన్ టర్మ్స్ హెస్ కమ్ అప్. ఓకే, టాన్ టర్మ్ అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని టాన్ అంటారు. దీన్ని ఎలా రాస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రేషియో ఉంది కదా, దీన్ని tan 30 ఈజ్ ఈక్వల్ టు 0.58 అని రాస్తారు అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు tan 30 అనగానే మనకు తెలిసిపోతుంది ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని. ఓకే, ఈ 30 degrees యాంగిల్కి ఇది కాన్స్టెంట్గా 0.58 ఉంటుంది ఎప్పుడు. tan 30 అంటే ఎప్పుడు 0.58 ఉంటుంది. ఓకే, సో ఇది యొక్క ట్రయాంగిల్ యొక్క సైజెస్కి చేంజ్ అవ్వదు. ఇది ఓన్లీ యాంగిల్ మారితేనే ఈ రేషియో మారుతుంది, లేకపోతే ఆ రేషియో మారదు అనమాట. ఎన్ని ట్రయాంగిల్స్ కన్నా కూడా మారదు. సో ఇలానే సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనము వేరే ఈక్వల్ చేసామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఈక్వల్ చేసామనుకోండి. సో మిగతా రేషియోస్ కూడా కాన్స్టెంట్గా ఉన్నట్టుగా గ్రహించారు. ఓకే, కాన్స్టెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదైతే ఎలా అయితే ఇది కాన్స్టెంట్గా తెలిసిందో మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాన్స్టెంట్ అని, అలానే మిగతా రేషియోస్ అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇలాగ అన్నీ కాన్స్టెంట్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ సైన్ అని, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని కాస్ అని డిఫైన్ చేశారు అంతే. ఓకే, సో 3 యొక్క రేషియోస్కి 3 పేర్లు పెట్టారు అనమాట. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్కి సైన్ అని, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్కి కాస్ అని, అలానే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని tan అని పెట్టారు. ఓకే, దట్స్ హౌ దీస్ నేమ్స్ ఆర్ కమ్ అప్. రైట్, నౌ విల్ సీ డీటెయిల్లీ అబౌట్ దీస్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్.
సో ఇక్కడ నేను రెడీమేడ్గా గ్రాఫ్ గీసి పెట్టాను అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది ఒక 33.7 degrees దగ్గర ఉంది. సో ఇక్కడ మీరు ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, లేకపోతే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, అలాగా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాటికి డిఫరెంట్ రేషియోస్ వస్తాయి. అవి కాన్స్టెంట్గా ఉంటాయి అన్ని ట్రయాంగిల్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని 45 degrees చేస్తాను చూడండి. 33 దగ్గర నుంచి 45 degrees చేస్తాను చూడండి. 45 degrees చేస్తే మీరు ఒకటి గమనించవచ్చు ఇక్కడ. ఓకే, ఇది 46 degree అయింది. ఓకే, మీరు ఒకటి గమనించవచ్చు. ఓకే, ఏంది ఇది ఒక 6, ఇది 6, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 1 అయింది. ఇక్కడ చూస్తే 10 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మళ్ళీ 1 అయింది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 14 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 1 అయింది. అంటే tan 45 దీన్ని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ని మనం టాన్గా డిఫైన్ చేసాం కదా. సో tan 45 అనేది 1 అనమాట. ఓకే, అలాగే ఈ యాంగిల్కి ఈ రేషియోస్ అనేది డిఫైన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు tan 45కి 1 ఉంది కదా, అలానే tan 30 చూసాం అనుకోండి. సెకండ్ సారీ, tan 30 చూసాను అనుకోండి. ఇది ఆల్మోస్ట్ tan 30 ఉంది కదా, ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆల్మోస్ట్ 0.58గా వస్తుంది అనమాట. 0.58 వస్తుంది tan 30. అలానే 0.58 tan 30. అలానే ప్రతి ఒక్క యాంగిల్కి మనకి ఒక్కొక్క రేషియో వస్తుంది. ఓకే, ఇది ట్యాన్కి అయితే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ రేషియో వస్తుంది, సైన్కి అయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వస్తుంది, కాస్కి అయితే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని వస్తుంది. ఓకే, బట్ ఆ రేషియో అనేది కాన్స్టెంట్గా ఉంటుంది పర్టికులర్ యాంగిల్స్కి. ఓకే, ఈ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నిటి గురించి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, సో మనం తెలుసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఏం తెలుసుకున్నాం, ఈ రేషియోస్ అన్ని కాన్స్టెంట్గా ఉంటాయి పర్టికులర్ యాంగిల్కి. ట్రయాంగిల్ యొక్క సైజ్తో డిపెండెన్సీ ఉండదు, ఓన్లీ యాంగిల్ చేంజ్ అయితేనే ఈ రేషియోస్ చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇది ఎంత అయ్యో అని చూడండి. ఓకే, మీరు ఈ హైట్ టు డిస్టెన్స్ కొలిసేటప్పుడు మనం యాంగిల్ తెలిస్తే ఒక హైట్ తెలిస్తే డిస్టెన్స్ కనుక్కోవచ్చు, డిస్టెన్స్ తెలిస్తే హైట్ కనుక్కోవచ్చు, అలాగా మిస్సింగ్ సైడ్స్ అని కనుక్కోవచ్చు అనమాట ఈ యొక్క ప్రిన్సిపల్స్ వాడుకొని. ఓకే, సో మనం క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ 90 degrees తీసుకున్నాం ఈ ట్రయాంగిల్కి. ఓకే, సో ఇక్కడ ఈ థీటా యాంగిల్కి మనం రాస్తే ఇట్లా రాస్తాం. సైన్ అంటే ఏం చెప్పాను, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఏంటి, ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అనమాట. అంటే ఇది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది, ఏసీ అవుతుంది. ఓకే, ఇది ఏసీ అవుతుంది. అలానే కాస్ థీటా అంటే ఏమవుతుంది, దీనికి అతుక్కున్నటువంటి సైడ్ అని దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఇది ఇంకొక సైడ్ అనేది హైపోటెన్యూస్ ఉంటుంది, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఎనీహో దాన్ని హైపోటెన్యూస్ అంటారు, కాబట్టి దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు అనమాట ఇంకొక యాంగిల్. సో ఇది అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, బీసీ. ఓకే, బీసీ బై హైపోటెన్యూస్ అంటే అగైన్ ఏసీ అనమాట. ఓకే, ట్యాన్ థీటా అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, ఓకే, డివైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. ఇక్కడ ఇంకోటి గమనించవచ్చు, ఇప్పుడు మనం సైన్ థీటా బై కాస్ థీటా చేసాం అనుకోండి, ఈ రెండు హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది. అందువల్ల మనం ట్యాన్ థీటా రాసేటప్పుడు దాన్ని మనం ట్యాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాస్తారు అనమాట. ఓకే, సైన్ థీటా బై కాస్ థీటా అని ట్యాన్ రాస్తారు. ఓకే, ఇంకొకటి కొసెకెంట్ థీటా. సో కొసెకెంట్ థీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా అనమాట. ఇవన్నీ కరస్పాండింగ్గా సైన్ థీటా కొసెకెంట్ థీటా అనేది రెసిప్రోకల్గా ఈక్వల్గా ఉంటాయి. అలానే కాస్ థీటా సెకండ్ థీటా, ట్యాన్ థీటా కాట్ థీటా అనేది రెసిప్రోకల్ అనమాట. అంటే కొసెకెంట్ థీటా అనేది 1/sin థీటా, అంటే రివర్స్ అనమాట యాక్చువల్గా, అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అనమాట. ఓకే, సో ఇది జస్ట్ రివర్స్ అవుతుంది, ఏసీ బై ఏబి అవుతుంది ఇక్కడ. అలానే సెకండ్ థీటా అంటే ఇది రివర్స్, ఏసీ బై బీసీ అవుతుంది. ఓకే, అలానే ట్యాన్ కూడా. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే సైన్ ఏ 3/4 అని ఇచ్చాడు, కాస్ ఏని ట్యాన్ ఏని కనుక్కోమన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక ట్రిగ్నోమెట్రీ రేషియో తెలిస్తే మనం మిగతా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైనా ఇచ్చాడు, అప్పుడు మనం ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లమ్ కానీ ఇచ్చినవి రాసేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి సో ఇక్కడ సైన్ ఏ 3/4 అని ఇచ్చాడు కదా, దానికి మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ యాంగిల్ ఇచ్చాడు అనుకుందాం. ఓకే,
యాంగిల్ sin A అని ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో sin A ఏమని ఇచ్చాడు, 3/4 అని ఇచ్చాడు. ఓకే, సో ఫామ్ చేద్దాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో సి దగ్గర 90 degrees ఫామ్ అయ్యింది. సో ఇది sin A 3/4 అని ఇచ్చాడు. sin A అంటే ఏంటి, మీరు ఈ టేబుల్లో ఫస్ట్ మెయిన్గా ఒక సైన్ గుర్తుపెట్టుకోండి క్లియర్గా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, సైన్ అనేది ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ sin A అంటే ఏ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంది, బీసీ కదా. సో బీసీ బై హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో బీసీ బై ఏబి అవుతుంది. ఓకే, సో నీకు ఆల్రెడీ చెప్పాను ఈ రేషియోస్ అనేది ఒక్క యాంగిల్తోనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వీటి యొక్క డైమెన్షన్స్ తోటే డిపెండ్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి బీసీ అనేది ఒక కే డిస్టెన్స్ అనుకుందాం, సెంటీమీటర్స్ కానీ కిలోమీటర్స్ కానీ, కే అనేది ఒక రియల్ నెంబర్, ఒక డిస్టెన్స్ తీసుకున్నాం. ఓకే, సో కే అనేది డిస్టెన్స్ అనుకుంటాం. అప్పుడు ఏబి అవుతుంది ఈ రేషియో నుంచి చూద్దాం. ఓకే, sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే కే బై, ఓకే, హైపోటెన్యూస్ అంటే ఏబి అవుతుందా. సో ఈక్వల్ రాస్తే ఈ sin A రేషియో అంత ఇచ్చాడు, 3/4 ఇచ్చాడు. అంటే బోత్ సైడ్ ఏబితో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఓకే, కే ఈక్వల్ టు 3/4 ఇంటూ ఏబి అవుతుంది, రైట్. అలానే బోత్ సైడ్ మనం 4/3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఓకే, ఇది 4/3K ఈక్వల్ టు 4/3 ఇంటూ 3/4 ఇంటూ ఏబి. ఓకే, సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 4/3K అవుతుంది కదా. ఓకే, ఇలాగ రాసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. దీనికంటే సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే, సో ఇలా ఇప్పుడు మనకి ఏబి డిస్టెన్స్ తెలుసు 4/3K. ఓకే, సో బీసీ తెలుసు, ఇస్తే కే అనమాట. ఓకే, ఇప్పుడు మనం బీసీ బై ఏబి రేషియో వేసామంటే అది 3/4 వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే కేకే క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ sin అనేది బీసీ బై ఏబి అన్నారు కదా, మనం బీసీ అనేది కే అనుకున్నాం కదా, కే వేసాము, డివైడెడ్ బై ఏబి ఎంత వచ్చింది, 4/3K వచ్చింది. ఓకే, సో ఇక్కడ కేకే క్యాన్సిల్ అయిపోతుంది, 3 పైకి వెళ్ళిపోతుంది, 3/4 వచ్చేస్తుంది. ఓకే, ఇలా కంటే కూడా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇదే ప్రాబ్లమ్ని. సో ఇప్పుడు నేను సేమ్ అదే ట్రయాంగిల్ డయాగ్రామ్ని ఇక్కడ గీస్తున్నాను. ఓకే, సో ఇది పాయింట్ ఏ, బి అండ్ సి. ఓకే, సో ఇప్పుడు నేను బీసీని ఒక జస్ట్ కే అనుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఏదైనా తీసుకోవచ్చు కదా. సింపుల్గా 3K అని తీసుకున్నాను అనుకోండి, హైపోటెన్యూస్ 4K అయిపోతుంది సింపుల్గా. అప్పుడు మనం sin A యాంగిల్కి చూడండి బీసీ బై ఏబి అని చేసామనుకోండి. ఓకే, బీసీ బై ఏబి అని చేసాం, బీసీ అనేది 3K కదా, 3K బై ఇది 4K కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి రేషియో 3/4 అవుతుంది. సో మనకి రేషియో అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది అనమాట. దీన్ని ఎలా వీటితో మల్టిప్లికేషన్ చేసి ఎలా తీసుకోవచ్చు. ఎందుకు ఫిక్స్డ్గా 3 ఇది 4 అని తీసుకోవట్లేదు అంటే, మనకి రియల్ డైమెన్షన్స్ తెలియదు అనమాట ట్రయాంగిల్కి. ఓకే, ఒకటి రేషియోస్ మాత్రం తెలుసు అంతవరకు. కాబట్టి ఇప్పుడు ఒకటి తెలిస్తే ఇంకోటి కనుక్కోవచ్చు. మనకు రెండు తెలియదు కాబట్టి ఒక కే అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తోటే ఆ రేషియో ఎలా ఇస్తే అలా తీసేసుకుని డైమెన్షన్స్. సో ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా చేస్తే మీకు రేషియోస్ లెక్కన వస్తాయి 4/3, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇలా ఫాలో అయిపోండి. ఓకే, అంటే సో ఏదైతే ఇచ్చాడో దాన్ని న్యూమరేటర్లో 3K, దీన్ని 3Kగా తీసుకోవాలి, దీన్ని 4Kగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏసీ కనుక్కోవాలి. ఏసీ ఎలా కనుక్కుంటాం, పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటాం. పైథాగరస్ థియరం ఎలా రాస్తాం, దీనికి AB² ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటికి, ఓకే, AC² ప్లస్ BC² అంతే కదా. ఓకే, సో ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఏబీ తెలుసు, బీసీ తెలుసు. ఏబీ ఎంత ఉంది, 4K ఉంది, 4K హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కనుక్కోవాలి మనం, స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత 3K హోల్ స్క్వేర్. ఓకే, అయితే 2 సైడ్ నుంచి 3K స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, సో 4K స్క్వేరు, సో రెండు సైడ్ నుంచి యాడ్ చేసినా తీసేసినా ఏం కాదు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఏసీ స్క్వేరు ప్లస్ 3K స్క్వేరు మైనస్ 3K స్క్వేర్. ఓకే, సో ఇక్కడ 3K స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంటుంది రైట్ సైడ్. ఓకే, సో ఏసీ స్క్వేర్ ఉంటుంది. సో 4K స్క్వేర్ మైనస్ 3K హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, ఇది 16K స్క్వేర్ అవుతుంది.
ఇది 3 అంటే 9k స్క్వేర్ అవుతుంది. 16 నుంచి 9 పోతే ఎంత? ఇది 7 అవుతుంది కదా. సో 7k స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏసీ ఏముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 7k అవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఓకే, కే స్క్వేర్ రూట్ ఎంత? కే కాబట్టి √7 ఇంటూ కే అవుతుంది. ఓకే, సో మనకి ఈ డిస్టెన్స్ వచ్చేసింది, ఇదంతా √7 ఇంటూ కే అని వచ్చేసింది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకు 3 సైడ్స్ తెలుసు. మనకి ఏ డిస్టెన్స్ కనుక్కోవాలన్నా కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ కాసే అనుకున్నాం. కాసేకి ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్, యాంగిల్ ఇది యాంగిల్ ఏ కదా. సో దీనికి అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత? ఏబి అనమాట. ఓకే, సో ఏసీ ఎంత? √7 ఇంటూ కే డివైడెడ్ బై హైపోటెన్యూస్ 4 ఇంటూ కే. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? కే క్యాన్సిల్ అయిపోయి √7/4 అయిపోతుంది కదా. ఓకే, అలానే ట్యాన్ ఏ. ఓకే, ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ అనేది ఆపోజిట్ సైడ్ డివైడ్ బై అడ్జసెంట్ సైడ్ అనేది ఏసీ. ఓకే, సో ఏసీ ఆపోజిట్ సైడ్ 3k డివైడెడ్ బై √7 ఇంటూ కే క్యాన్సిల్ అయిపోతుంది. సో tan అనేది 3/√7 అవుతుంది అనమాట. అంటే ఓకే, వీటి యొక్క డైమెన్షన్స్ తోటి డిపెండ్ అయ్యి అనమాట. అదే ఒక రేషియో తెలిస్తే మనకి మిగతా రేషియోస్ అని కనుక్కోవచ్చు సింపుల్గా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఫర్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. మీకు కానీ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.